దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులను గమనించినప్పుడు ఆహ్, ఈ సందర్భంగా నేనేం చేయాలి అని ప్రశ్నించుకుంటే ప్రభువారు మనకేం చెప్తారో అనే విషయాన్ని మీద దృష్టి పెట్టినప్పుడు నాకనిపించింది ఆహ్, మనము ప్రార్థిస్తే మన చుట్టూ ఉండే ప్రతి పరిస్థితి కూడా మార్చబడుతది అని. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు, లేకపోతే మనకివ్వబడినటువంటి దేవుని వాక్యం మనకి పదే పదే చెప్పిన మాట ఏంటంటే ప్రార్థించండి అని. ఇప్పుడు భూమినే గనక, లేకపోతే ఈ భూలోకాన్ని మనం ఇప్పుడు చూసుకుంటే ఎన్నో విపత్కరమైనటువంటి భూకంపాలు, వేల మంది మరి మయన్మార్, థాయిలాండ్‌లో మరి చనిపోయారు. మరి నేపాల్‌లో భూకంపం. మరి అంతేకాకుండా భారతదేశం వరకు అది వ్యాపించటం. అంతేకాకుండా ఆ ప్రకంపనలు వ్యాపించటం. ఒకవైపున తీవ్రమైనటువంటి వరదలు. మరి కొన్ని స్థలాల్లో అయితే మరి తగలబడిపోతున్నటువంటి మరి అడవులు మనం చూస్తా ఉన్నాం. ఒకవైపున అధిక వర్షపాతం, ఇంకొక వైపున అసలు వర్షం లేకపోవటం. అంతా కూడా భూమి అంతా కూడా ఈ ప్రభువారు చెప్పినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. మరి యుద్ధములు, ఒకరితో ఒకరు పొసగకపోవటం, మరి భూమి మీదటువంటి మరి రాజ్యములతో ఒక రాజ్యాలకి సంబంధం లేకపోవటం, లేకపోతే ఇనుము మట్టి ఎలా అయితే మిళితమై ఉంటాయో అట్లాంటి సామ్రాజ్యంలోకి మనం వచ్చేసాం. మరి మన చుట్టూ జరుగుతున్నటువంటి అనేక అరాచకాలు కానివ్వండి, అనేక ప్రశ్నలకి జవాబులే లేవా అనిపిస్తా ఉంది. సో ఇలాంటి పరిస్థితి నేను ఎలా ఎదుర్కోగలను అని అంటే ప్రార్థన ద్వారా ఎదుర్కోగలం. అందుకే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట నేను మీకు లూకా సువార్తలో నుంచి చదివి వినిపిస్తాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, శిష్యులు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన రాకడ ఎప్పుడు, ఈ యుగాంతం యొక్క పరిస్థితి ఏంటి అని ప్రశ్నించినప్పుడు ప్రభువారు అనేక మాటలు చెప్పారనమాట. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును అనేటువంటి మాట. తర్వాత ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకును అధికారుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును అని చెప్తున్నాడు. అంటే దేవుని పిల్లలకి ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఒకవైపున లోకంలో మరి మనము అన్నీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి అనుకునేటువంటి పరిస్థితుల్లోనే క్రైస్తవ సంఘం ప్రపంచవ్యాప్తంగా హింసించబడుతుంది, మరి ముఖ్యంగా మన దేశంలో. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఏంటి అని అంటే, దేవుడు మాట ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మనం ఎక్కువ కాలం ఈ శ్రమలలో ఉండబోవటం లేదు అనేది మనకి ఆదరణ ఇచ్చేటువంటి మాట అనమాట. అంటే ప్రభువారు త్వరగా వస్తున్నారు. ఆయన త్వరగా వస్తే సంఘం ఎత్తబడిపోతే ఇలాంటి పరిస్థితులన్నిటికీ ఒక ముగింపు అనేది దొరుకుతుంది. కాబట్టి మరి ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది కదా. లూకా సువార్తలో 34, 35, 36 వచనాలు మనం చూసినట్లయితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. చాలా చక్కటి మాట. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఎందుకు ఉండాలి అంటే, జరగబో వీటినెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డానికి అని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థనే ప్రభువు మనకిచ్చినటువంటి తాళపు చెవి. ప్రార్థన అనేది దేవుని పిల్లల యొక్క శక్తి కేంద్రం అండి. ప్రార్థనను విస్మరించొద్దు. ఈ రోజున మనం ఎన్నో సర్మన్స్ వింటున్నాం ప్రార్థన మీద, కానీ మనం ప్రార్థిస్తున్న సమయం చాలా తక్కువ. కనుక మనం ప్రార్థనా కూటాలకి వెళ్ళడానికి చేసిన ప్రయాణం అంతసేపు, తర్వాత మనం సిద్ధపడి వెళ్ళేటువంటి స్థలాలు ఎన్నో ఉంటున్నాయి, కానీ మనం చేస్తున్న ప్రార్థన ఎంతంటే చాలా చాలా కొంచెం. కాబట్టి దేవుని
బిడ్డ మన గృహాలలో మనకి సమయం దొరికిన కొలది మనసు కలిసిన వారితో ఏకీభవించి దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించే సమయంలో ఉన్నాం కనుక మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా పరిస్థితులు మార్చబడతాయి. అంతేకాదు ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ప్రభు అనుగ్రహిస్తారు. పేతురు పత్రికలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా పేతురు గారు ఏం చెప్తున్నారంటే అన్నిటి అంతం కూడా దగ్గరగా వచ్చేసింది, సమీపంగా ఉంది, కాబట్టి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. మనం కనుక ఒక ఉదాహరణ తీసుకోవాల్సి వస్తే, మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన పితరులు లేకపోతే మన ముందు తరాల వారు ఏం చేశారు అనే ప్రశ్ననే మనం తీసుకుంటే వారందరూ చేసినటువంటి పని ప్రార్థనేనండి. మరి మీకు ఎస్తేర్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎస్తేరు గురించి మనకి అందరికీ తెలుసు. దేవుని వాక్యంలో మరి ఒక స్త్రీల పేరిట రాసినటువంటి పుస్తకాల్లో ఎస్తేరు, రూతు గ్రంథాలు ఉంటాయి. దీంట్లో మనకి చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. యాక్చువల్గా ఎస్తేరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం మనం ఆలోచన చేస్తే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆమె మరి 2వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుంచి చెరపట్టబడిన వారిలో ఒకడు. యాక్చువల్గా ఇది మొర్దెకై గురించి రాయబడినటువంటి మాట. షూషను కోటలో బెన్యామీనీయుడు కీషునకు పుట్టిన షిమీ కుమారుడు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎస్తేరు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మరి ఎస్తేరు వారి పూర్వీకులు మరి నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు దేశం మీదకి యెరూషలేము మీదకి దండయాత్ర చేసి మరి వాళ్ళని చెరగా పట్టుకుని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అనమాట. సో వాళ్ళు చాలా సంవత్సరాలు ఆ చెరలో ఉండినారు. మరి ఆ మొర్దెకై అలాగే మొర్దెకై సహోదరుడు వారి కుటుంబస్తులు అందరు కూడా అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడికి మొర్దెకై కాలంలో మరి అంటే మొర్దెకైతో పాటు ఎవరు వచ్చారంట, అతని పినతండ్రి అతని చిన్న అన్న, వాళ్ళ మమ్మీ, ఇలా వాళ్ళంతా కుటుంబం అంతా వచ్చారు. మరి ఆ చెరలో ఉన్న పరిస్థితుల మూలంగానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సరిపడకో హదస్సా యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి యెరూషలేము మీద బెంగ చేతనో ఏ కారణం చేతనో వారు త్వరగా మరి చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ యవనస్తురాలైనటువంటి కుమార్తె హదస్సా తల్లిదండ్రులు లేని అనాథ అయిపోయింది. ఆ పరిస్థితుల్లో మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. అంటే వరుసకి అతడు అన్న అవుతాడు, బట్ అతను హదస్సాని కుమార్తెగా స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. హదస్సా అనే పేరుకి అర్థం ఏంటంటే పరిమళం నిచ్చు చెట్టు. అలాగే ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే నక్షత్రం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె మొర్దెకై సంరక్షణలో దేవుని యందు భయభక్తులు కలిగి పెంచబడినటువంటి బిడ్డగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మొర్దెకై నిష్ఠ కలిగినటువంటి యూదుడు. అతడు దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేసేవాడు కాదన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజును కూడా అతడు కీడు నుండి ప్రమాదం నుండి తప్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక విధంగా తనున్నటువంటి రాజ్యానికి అతడు మేలుగా దీవెనగా ఉన్నాడు తప్ప కీడుగా లేడు. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక శత్రువు ఉన్నాడు. అతడు ఎవరు అని అంటే రాజుకు అత్యంత ప్రియుడైనటువంటి హామాను అన్నమాట. సో ఇక్కడ పరిస్థితులన్నీ మనకు తెలుసు ఈ స్టోరీ. సో రాజైన అహష్వేరోషు పెద్ద విందు చేస్తాడు. మరి తన భార్యను చూపించాలని అనుకుంటాడు, బట్ కానీ ఆమె దానిని తిరస్కరిస్తుంది. సో దట్ అక్కడ ఉన్న సామంతులందరికీ కూడా కోపం వచ్చి మరి ఈమె రాజుని ఇలా తృణీకరిస్తే మా భార్యలందరూ కూడా మమ్మల్ని తృణీకరిస్తారు, వస్తి రాణిగా ఉండడానికి వీల్లేదు అని వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటను బట్టి రాజు కూడా అవమానంగా భావించి వస్తిని
మరి వదిలిపెట్టేసినట్టుగా లేకపోతే తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. రాణిగా ఉండకుండా అతడు ఆమెను తొలగించాడు. సో, వస్తీ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి దేవుడు ఎవరిని పంపించాడు అనంటే ఎస్తేర్‌ని పంపించాడనమాట. సో, ఇదంతా పెద్ద ప్రాసెస్. మరి సంవత్సరాల తరబడి మరి అలా జరిగినటువంటి ఆ సంఘటనలో మనం ఎవరిని చూస్తున్నామంటే ఎస్తేర్‌ని చూస్తున్నాం. సో, ఎస్తేరుకు గురించి ఆమె పుట్టు పూర్వోత్తరాల గురించి మొర్దెకై ఏం చెప్తాడంటే, నీవు నీ తండ్రి ఇంటిని గురించి గాని, నీ వంశం గురించి గాని, నీ జనం గురించి గాని ఏం చెప్పొద్దు అని చెప్తాడు. సో, ఆమె మౌనంగా ఉండిపోతది ఈ విషయాలన్నిటిల్లో. కానీ ఆ తర్వాత సంఘటనలు మనం చూసినట్లయితే మరి హామాను యొక్క కుతంత్రాల వల్ల యూదులందరినీ కూడా మరి యథేచ్ఛగా మరి ఆ యొక్క షూషన్ కోటలోనేంటి అహష్వేరోషు సంస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ పొరుగు వారైనటువంటి ఇజ్రాయేలీల మీద లేకపోతే యూదుల మీద పడి చంపి వారి ఇంట్లో ఉండే సమస్తాన్ని దోచుకునేలాగా ఒక తాకీదుని పుట్టించాడు అనమాట. అంటే యూదులందరి మీదకి ఒక మరణ శాసనాన్ని అతడు తెప్పించగలిగాడు. దీని అందరికీ కారణం ఏంటి అని అంటే కేవలం అసూయ, కేవలం ద్వేషం అంతే. మొర్దెకై తనకి నమస్కారం చేయటం లేదు అనే దురహంకారం అంతే. అలాంటి పరిస్థితిలో మరి హామాను రాజు తను ఏం చెప్తే అది చేస్తాడు కాబట్టి అలా చెయ్యాలి అని చెప్పేసేసి రాజు దగ్గర మరి ఆ ముద్రను రాజముద్ర కలిగినటువంటి తాకీదులను సిద్ధం చేసి అంచెగాండ్రి చేత పంపించాడు. అంటే మొత్తం అంతా కూడా న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో మొర్దెకై రాజు కోట ముందే ఉండేవాడు. ఉంటూ కూడా అతడు ఏం చేశాడంటే తన బట్టలు చింపుకొని ధూళి తల మీద పోసుకొని గట్టిగా అంగలారుస్తూ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అనమాట. అంటే తన ప్రజల మీదకి వచ్చినటువంటి మరణ శాసనమును బట్టి అతడు అత్యంత రోదనం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డ, ఈరోజు నశించిపోతున్నటువంటి ఈ లోకం గురించి నీకు ఎలాంటి ఏమంటారు అని అంటే ఆలోచన లేకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ వర్తమానం వింటూ ఉంటే మాత్రం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ ప్రార్థించాలి అనేటువంటి ఒక పిలుపు, దేవుని కొరకు జీవించాలి అనే ఒక పిలుపు సహజంగా మనం పొందుకోం. ఎందుకంటే అలాగ మనం ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ మనకు అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. మన పేరెంట్స్ మనకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తుంటారు. మనం చదువుకుంటున్నాము, లేకపోతే ఓ జాబ్లో ఉంటాము. కాబట్టి నీకు తెలియకుండానే నీ పరిస్థితులు అన్నీ నీకు అనుకూలంగా మారుతున్నప్పుడు నువ్వు ప్రార్థించలేవేమో. కానీ ఒకానొక సమయంలో ఎవరో ఒకరు నిన్ను హెచ్చరిస్తూ ఉండొచ్చు నీవు ప్రార్థించాలి అని. ఆ పిలుపుకు మాత్రం లోబడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇక్కడ ఎస్తేర్ని మనం చూసినట్లయితే ఆమెకి ఎలాంటి భారం లేదు. అంటే యూదా జనాంగం పట్ల ఆమె ఒక సొఫిస్టికేటెడ్ ప్లేస్లో రాజు ప్యాలెస్లో ఉంది. ఆమె ఏమంటారు మహారాణిగా అంగీకరించబడింది. రాజ్య కిరీటం ఆమె తల మీద పెట్టబడింది. మరి రాజు ఆమెను ఏమంటారు రాణిగా పరిగ్రహించాడు. అది రాజు దయ ఆమె మీద ఉంది. కాబట్టి ఆ ప్యాలెస్లో ఆమెకుండే గౌరవం వేరు, ఘనత వేరు, ఆమెకున్న సౌకర్యాలు వేరు, తన చుట్టూ ఉండే చెలికత్తెలు. కాబట్టి తనకి ఎలాంటి కష్టం కలగటం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవిస్తూ ఉన్నప్పుడు మొర్దెకైని చూసినప్పుడు అతడు చాలా విచిత్రంగా మరి రాజుకు కోపం వచ్చే విధానంలో ఎందుకంటే ఈ పారసీకుల ఏమంటారు రాజ్య కట్టడాలకి విరుద్ధంగా అతడు ఏమంటారంటే ప్రవర్తిస్తున్నాడు. అక్కడ ఆ డ్రెస్ చింపుకోవడం కానీ మట్టి ధూళి మీద వేసుకోవడం, అది కూడా రాజు కోట ముందు ఉండి ఫలో అని ఏడవటం, ఇది రాజుకి చాలా అవమానం కలిగించే విషయం. కాబట్టి అది రాజు దృష్టికి వెళ్తే వెంటనే అతన్ని చంపేస్తారు. కాబట్టి ఆమె భయపడి మొర్దెకైకి వస్త్రాలు పంపించిందంట. పంపిస్తే మొర్దెకై వాటిని తిరస్కరించి ఆమెతో చెప్పాడు, అమ్మ నువ్వు ఈ సమయమును బట్టే రాజ్యానికి వచ్చావేమో అని. మీరు దయచేసి ఈ మాట చదవచ్చు. ఎస్తేరు గ్రంథం మీరు తీసుకున్నట్లయితే మొర్దెకై ఎస్తేరుతో ఈ చెప్పినటువంటి మాట నేను 13వ వచనం చదువుతున్నాను, 4వ అధ్యాయం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. చూసారా ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పమంటున్నాడు, నీ తండ్రి ఎవరో, నీ తల్లి ఎవరో, నీ రాజ్యం ఏంటో, నీ ప్రజలు ఎవరో చెప్పు.
ఈ సమయాన్ని బట్టి నువ్వు వచ్చావేమో అని చెప్పేసేసి చెప్పినప్పుడు ఆమె చాలా ఏమంటారు ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంది. ఎలాంటి పరిస్థితి అంటే రాజు తనని పిలవక అప్పుడే 30 రోజులు అయిపోతుంది. ఎవరు కూడా రాజాజ్ఞ లేకుండా రాజు అంతఃపురంలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళితే రాజు మంచిగా ఉండి రాజదండం చూపితే ఆమె రాజు దగ్గరికి రావచ్చు, మాట్లాడొచ్చు. ఒకవేళ రాజదండం చూపించలేదనుకోండి, వెంటనే వాళ్ళ యొక్క బట్టలొస్తారు, ముసుగేస్తారు, తీసుకెళ్తారు, ఆమెను చంపేస్తారు. సో, అది వాళ్ళ యొక్క పద్ధతి. మరి ఇలాంటి పద్ధతిలో ఆమె భయపడింది. నన్ను చంపేస్తారేమో, ఒకవేళ రాజు పరధ్యానంగా ఉంటేనో, లేకపోతే అన్యమనస్కంగా ఉంటేనో, మరి అతనొస్తేనే రావాలి తప్ప ఎవరు అతని దగ్గరికి వెళ్ళకూడదు కదా అనేటువంటి పరిస్థితిలో ఆమె భయపడింది. కానీ మొర్దెకై చెప్పిన మాట ఏంటంటే, నీవు ప్యాలెస్‌లో ఉన్నానని, సేఫ్‌గా ఉంటానని నువ్వు అనుకుంటున్నావేమో. యూదులకు సహాయము, విడుదల ఎక్కడి నుంచన్నా వస్తది. కానీ నీవు క్షేమంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు అనేటువంటి ఒక మాట ఆమెకు చెప్పాడు. తర్వాత అతను చెప్పినటువంటి మాట 14th వర్స్, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకో. సో, ఈ అపాయింటెడ్ టైమ్స్‌లో మరి దేవుడు మనల్ని సంరక్షించి, కాపాడి, భద్రపరిచి, మనకి కావలసిన అన్ని ఈవులని ఇచ్చి ఆయన నిన్ను కోరుకున్నాడు. ఈ సమయాన్ని బట్టి నువ్వు దేవుని కోసం నిలవబడతావని, నీవు ఈ సమయమును బట్టి ఆ యొక్క బద్దలైనటువంటి గోడ సందులలో నిలవబడి ప్రార్థిస్తావని, దేవుని సంకల్పం ఈ భూమి మీద జరగడానికి నీవంతు ప్రార్థనా సహకారాన్ని అందిస్తావని, లేకపోతే దేవుని కొరకు నీవు నిలవబడతావని, ప్రవచిస్తావని, ప్రకటిస్తావని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడేమో. కొన్నిసార్లు ఇవన్నీ మనం నిర్లక్ష్య పెట్టేస్తున్నాం కదా. సో, ఇక్కడ ఎస్తేరు ఎట్లా రెస్పాండ్ అయిందని మనం ఆలోచన చేస్తే, ఆమె ఏం చెప్పింది అని అంటే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇలా మరలా ఇట్లా నీవు పోయి షూషనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు గూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికత్తెలను ఉపవాసం ఉందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించదను, నేను నశించదను. ఎంత గొప్ప తీర్మానం అండి. ఒక యవనస్తురాలు, ఆమె ఏదో పెద్ద లోకం అంతా చూసేసింది, జీవితం అంతా అనుభవించేసింది కాదు. తను చాలా తనకి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రిస్క్ జోన్లోకి, అంటే తన ప్రాణాన్ని రిస్క్ చేయడానికి ఆమె సిద్ధపడి ఏమని చెప్పిందంటే, మీరు షూషన్ అంతా కూడా ఉపవాస దినం చాటించండి, నేను నా పనికత్తెలు కూడా, మేము కూడా ఇక్కడ ఉపవాసం ఉంటాం. ఆ 3 దినాల తర్వాత ప్రవేశించటం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్న నేను రాజు దగ్గరికి వెళ్తాను, రాజుని ఎదుర్కొంటాను అని చెప్పిందనమాట. మనకు తెలుసు ఈ స్టోరీలో వచ్చినటువంటి గొప్ప విషయం. ఏ రోజైతే ఈ మరణ శాసనం యూదుల మీద ఉందో అదే రోజు ఆ మరణ శాసనం తిరగరాయబడింది వాళ్ళ శత్రువులకి వ్యతిరేకంగా. సో, ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనం వెళ్తున్నటువంటి కష్ట పరిస్థితుల్లో మన హృదయాన్ని కలవరపడనివ్వకండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి, అంగలార్చడానికి, గోజాడడానికి మీ టైంని వెచ్చించండి. 2, 3, 4 కలిసి ప్రార్థించండి. నిశ్చయంగా మనం ఒక గొప్ప జవాబు చూస్తామండి. ఈ యొక్క గ్రంథాన్ని మొర్దెకై చెప్పినప్పుడు ఎజ్రా గాని, నెహెమ్యా గాని రాసి ఉంటారు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అది 9వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా మొర్దెకై గ్రంథస్థం చేయించాడు. ఎందుకనంటే ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి. సో, వాళ్ళు పండగ చేసుకునేటువంటి రోజుగా, సెలబ్రేషన్ చేసుకునే రోజుగా దేవుడు దానిని మార్చేశాడు. కాబట్టి మన దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే, మనం ఎదుర్కొన్న కీలు మేలుగా మార్చబడాలి అని అంటే, మన శత్రువులు మన స్నేహితులు అవ్వాలి అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ప్రార్థనను నిర్లక్ష్య పెట్టి మనం ఏదో చేసేద్దాం అనుకుంటే మనం ఏం చేయలేమండి. మన ప్రభు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం సమస్తాన్ని చేయగలం. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది కదా, పౌలు చెప్తూ ఉంటాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. సో, ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయం అంతా చెప్పడానికి నాకు టైం లేదు, ఏదో కొంచెం సమయం మాత్రమే తీసుకోవాలి, త్వరగా చెప్పాలి అనేటువంటి ఆతృత
కలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించండి. అంత పరిస్థితి, అంత క్లిష్టమైనటువంటి పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా మార్చబడింది. మరి దేవుని యొక్క మహాకృపను వాళ్ళు పొందుకున్నారు కదా! మరి అందుకే వాళ్ళు పురీము అనేటువంటి ఉత్సవాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. మరి సంతోషంతో మరి సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆ రోజు మరలా వాళ్ళకి పునర్జన్మ వచ్చినటువంటి రోజు. కాబట్టి దేవుడు మన జీవితాల ద్వారా అనేకులకి మేలు కలిగిస్తాడు. మన పరిస్థితిని మారుస్తాడు. కాబట్టి చూస్తున్న సంఘటనలను బట్టి మీ హృదయం కలవరపడనివ్వకండి. ధైర్యం తెచ్చుకోండి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేద్దామండి. ప్రభా నన్ను ఆత్మతో నింపు. మరి నీ చిత్తానుసారంగా ప్రార్థించటం నాకు నేర్పించు. నా ప్రజలు నశించటం నాకు ఇష్టం లేదు. నేనైనా నశిస్తాను గానీ నా ప్రజలు నశించటానికి వీల్లేదు అని ఒక యవనురాలు చేసింది. పౌలు భక్తుడు అంటాడు కదా, మరి దేహ సంబంధులైన ఈ నా సహోదరుల కోసం నేను జీవ గ్రంథంలో తన పేరు లేకపోయినా పర్వాలేదు అనుకుంటాడు. అంటే నరకంలో ఉండడానికి కూడా ఇష్టపడతాడు అనమాట. కాబట్టి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయటం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. దానిని నిర్లక్ష్య పెట్టొద్దు. ప్రార్థన చేద్దామా మరి? ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఎస్తేరును మాకు జ్ఞాపకం చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కష్టతరంగా కొనసాగుతూ ఉండగా అనేకుల హృదయాల్లో సందేహాలు, బాధ, మరి ప్రభా మరి నాయన నెమ్మది లేని పరిస్థితి నాయన, ఒక వైపున మరి నాయన ఒక కన్ఫ్యూషన్, మరి ఒక వైపున ప్రభా మరి అనేక రకాలైనటువంటి విపత్తులు ప్రజలు ఎదుర్కొంటున్నారు ప్రభా. మరి ఎక్కడ చూసినా పోరాటములు, భయముల మధ్య మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా, మరి ఇదే సమయంలో మీరు కూడా వస్తాననేటువంటి వాగ్దానం మాకుంటూ ఉండగా ప్రభా, జరగబో వీటిని ఎల్లనూ తప్పించుకోవడానికి మేము మెలకువ కలిగి ఆయన ప్రార్థన చేయాలి అని మీరు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్టి ప్రార్థనాత్మతో నన్ను నింపండి, మమ్మల్ని నింపండి ప్రభా. మా దేశవాసులు ఎవరు నిత్య నాశనానికి వెళ్ళకూడదు ప్రభా, నిత్య నరకానికి వెళ్ళకూడదు తండ్రి. నాయన వేదనకరమైన స్థలంలో యుగయుగాలు వారు అక్కడ ఉండకూడదు ప్రభా. అంటే వారిని తెలుసుకోవాలి ప్రభా. అట్టి కృప వారికి దయచేయండి నాయన. మరి వారి కన్నులను మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. జ్ఞాన హృదయం కలిగినట్లుగా మీరు చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియ పరిశుద్ధాత్మడ, ఈ సమయంలో మరి ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉంటున్నారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి యొక్క ఈతి బాధలు ఏమున్నాయో నాయన, మరి ప్రభు వెళ్తున్న స్ట్రగుల్స్, పోరాటాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండి జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమస్త విధములైన మహిమ నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.